ఎందుకని ఆ రోజు దేవుడు చెప్పిన దానికి ఈ రోజు క్రైస్తవంలో జరుగుతున్న దానికి ఎంత వ్యత్యాసం వచ్చేసేసింది. దేవుడు ఆ రోజు ఏం చెప్పాడు? నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నా, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకంలో శ్రమ కలుగుతుందని దేవుడు చెప్తుంటే, ఈ రోజున శ్రమ కలిగితేనో, బాధ కలిగితేనో, ఇబ్బందులు కలిగితేనో ఏమంటున్నారు? పోరాటాలు చేద్దాం అంటున్నారు. ఎందుకు ఇలా క్రైస్తవాన్ని కంప్లీట్ గా వక్రించేస్తున్నారు? వక్రించిన వారిని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. క్రైస్తవంలోకి ఎందుకు ఈ తప్పుడు బోధ అనేది వచ్చేసేసింది? ఈ కల్ట్ బోధ అనేది ఎందుకు వచ్చింది? ఈ గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు ఎందుకు ఎక్కువైపోయారు? మనకు ఆలోచన లేదు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, యేసు ప్రభు ఆ రోజు బ్రతుకున్నప్పుడు ఏం చెప్పాడు? ఆ టైంలో యోహాన్ గారు చనిపోయారు. బాప్తిస్మా ఇచ్చే యోహాన్ గారు చనిపోయినప్పుడు భౌతికంగా యోహాన్ గారును యేసు ప్రభు కూడా బంధువులే. అయినా కానీ యోహాన్ గారు చనిపోయినప్పుడు ఆయన ఏమాత్రం కూడా పోరాటం, ఈ రోజున క్రైస్తవంలో జరుగుతున్న పోరాటాలు అనేవి ఆ రోజున యేసు ప్రభు యోహాన్ గారి విషయంలో ఎందుకు చేయలేదు? పోరాటం ఎందుకు చంపారు? అంత క్రూరంగా చంపినప్పుడు ఎందుకని చంపారు? ఎందుకని చంపాల్సి వచ్చిందని వాళ్ళ మీద పోరాటం ఎందుకు చేయలేదు? యేసు ప్రభుకి తెలివి లేదా? మన దగ్గర ఉన్నంత సామర్థ్యం లేదా? ఎందుకని చేయలేదు? అది మనం ఒకసారి ఆలోచించాలి. రెండోది ఏమంటున్నారంటే, ఇక్కడ సిలువ మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎందుకని తన సిలువను ఎత్తుకుని నడవాలి? సిలువ అంటే ఏంటి? శ్రమ, కష్టం, అవమానం, పోరాటం, నష్టం, త్యాగం, ఇవన్నిటికీ చిహ్నంగా సిలువ ఉంటే ప్రతి మనిషి కూడా ఈ రోజు క్రైస్తవుడుగా నువ్వు బ్రతకాలనుకుంటే ఖచ్చితంగా ఇవన్నిటిని క్యారీ చేసుకుంటూనే లైఫ్ లో ముందుకెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు మాత్రమే సిలువ త్యాగం ఏంటో తెలిసిద్ది. దేవుని యొక్క రాజ్యానికి వీళ్ళందరూ కూడా ఎందుకని వీటన్నిటిని తీసుకెళ్తున్నారంటే, వీటి తర్వాత వచ్చే జీవితం యొక్క విలువ ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి వీటిని క్యారీ చేసుకుంటూ వెళ్తారు. దేవుడికి తెలియదా ఈ మాత్రం పోరాడాలని? ఎందుకని ఈ రోజున ఇలాంటి పోరాటాలని వచ్చేసినాయి? క్రైస్తవులు ఎందుకు ఇంత యామరపాటుకు గురి చేస్తున్నారు? క్రైస్తవులు కూడా ఎందుకని పట్టించుకోవట్లేదు? ఎందుకని ఆలోచించట్లేదు? ఆ రోజున దేవుడు ఉన్నప్పుడు, క్రైస్తవ్యం మొదలైనప్పుడు శ్రమలతో మొదలైంది. శ్రమలతోనే కంటిన్యూ అవుతుంది. దేవుడు చెప్పిన దాన్ని బట్టి మనకి చచ్చే వరకు, ఈ లోకంలో తుది వరకు, కడ వరకు మన జీవితంలో సిలువను ఎత్తుకునే ప్రయాణం చేయాలి. కానీ ఈ రోజున ఏమైనా కష్టం వస్తే, బాధ వస్తే, శ్రమ వస్తే పోరాటాలు అంటున్నారు, ఉద్యమాలు చేయాలంటున్నారు. ఎందుకని ఇలాంటి వక్రీకరణ అనేది క్రైస్తవ్యంలో జరుగుతుంది? మనం దీని గురించి ఒకసారి ఆలోచించి ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ క్రైస్తవ్యం కాదు, దేవుడు చెప్పిన క్రైస్తవ్యం ఇది కాదు, ఇలాంటి బోధలు చెప్పే వాళ్ళని బయటకు తీసుకురావాలి. వాళ్ళ బోధలు వినకూడదు, మానేయాలి. ప్రతి ఒక్కరు కూడా చెప్పిన దాన్ని అలాగే బ్లైండ్ గా ఫాలో అవ్వకుండా లేఖనాన్ని తీసుకుని సరి చేసుకోవాలి.